Dhanvantari Stories, sir. Thank you for so much for joining with us, sir. Thank you, Lakshmi Tulasi, and thanks for the opportunity, first of all. And also, it is a pride moment for us that you are the alumni of this Vishnu College of Pharmacy. Thank you so much, sir. And congratulations for you, and I wish you all the best. Okay, thank you. Please continue. Sir, can you share your journey in pharmaceutical sciences and who is inspiring for your academic? Pharmaceutical sciences basically by choice or by chance. Okay, so actually I interested to pursue the polytechnic. Okay, automobile engineering. Actually, I was very I got seat in that, but somehow మై ఫ్యామిలీ మా కుటుంబంలోనే మా చిన్నాన్నగారు అది కూడా అప్పటికే ఎంబీబీఎస్ అది చేస్తూ ఉన్నారు. సో దాన్ని బట్టి కొంచెం ఫార్మసీ అనేది ఒక ఐడియా వచ్చింది. సో అక్కడ డిప్లొమా ఇన్ ఫార్మసీ నుంచి నా కెరీర్ మొదలుపెట్టాం. అకాడమిక్ కెరీర్ అన్నది స్టార్ట్ చేసాం. తర్వాత డిప్లొమా, తర్వాత బీఫామ్, ఎంఫామ్, పిహెచ్డీలు అని చేసుకున్నాం. తర్వాత రెండోది ఏంటంటే అకాడమిషియన్స్ అంటే ఇప్పుడు అకాడమిక్స్లో పాస్ట్ 2 decades నేను ఐ వాజ్ ఇన్ అకాడమిక్స్లో ఉన్నాను. అంటే అకాడమిక్స్లోకి రావడానికి కారణం ఏంటి, అసలు మోటివేషన్ అంటే ఎంతో కొంత మన ఇన్స్పైర్ కానీ మోటివేషన్ కానీ మనం అవ్వగలిగితేనే మనం ఈ అకాడమిక్స్ ఫీల్డ్లోకి మనం రాగలుగుతాం. అంటే అకాడమియాలో టీచింగ్ పొజిషన్ అన్నది ఒక నోబెల్ ప్రొఫెషన్ అనేది. అంతే. ఎందుకంటే రికగ్నేషన్ దెర్ ఈజ్ ఏ రికగ్నేషన్ కావచ్చు, లేదా గుర్తింపు కావచ్చు ఆర్థికంగాను, లేదా రెండోది సొసైటీలో మనకి రికగ్నేషన్స్ టువర్డ్స్ అంటే పిల్లలకి మనం టీచ్ చేసింది వాళ్ళు ఎప్పటికీ కూడా మర్చిపోరు. సో ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడో కూడా ఆ గ్రాటిట్యూడ్ స్టూడెంట్స్కి అది కూడా మనకు ఉంటుంది. ఆ గ్రాటిట్యూడ్ అనేది మనకి సాటిస్ఫై ఇస్తూ ఉంటుంది. అట్లా మా ఫ్యామిలీలో నేను చూసిన అకాడమిషియన్స్లో ఉన్నవాళ్ళు మా మావయ్య బాలు గారని మ్యాథమెటిక్స్ చెప్పారు. బాలు బెస్ట్ కోచింగ్ సెంటర్ అమలాపురంలో. యాక్చువల్లీ ఆయన టీచింగ్ కానీ అది కూడా చాలా చాలా టాప్ చేశారు. అలాగే మాకు స్కూల్లో కామేశ్వరరావు మాస్టర్ అని అప్పట్లో చాలా యంగ్ రిక్రూట్మెంట్ ఆయన అమలాపురంలో. ఆయన కూడా చాలా బాగా చెప్పారు టీచింగ్. అంటే అవన్నీ చూసుకుని మనం టీచింగ్ అన్నదే కొంచెం ప్యాషన్ అన్నదే కొంచెం నాకు వచ్చిందని అనుకుంటాను. ఖచ్చితంగా ఇన్స్పైర్డ్ కానీ మోటివేషన్ కానీ అలా నాకు మా టీచ్ చేసిన వాళ్ళ టీచింగ్ నుంచే నాకు వచ్చింది. అందువల్ల నేను టీచింగ్ ప్రొఫెషన్లోకి తీసుకుని అకాడమిషియన్గా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగిస్తున్నాను. As a principal of SVCP, what is the vision of your initiative? విజన్ ఈజ్ వెరీ క్లియర్. అంటే విజన్ అంటే మనం అకాడమిషియన్స్కి కన్వెన్షనల్ డ్యూటీస్ ఒకటి ఉంటాయి. కన్వెన్షనల్గా మనం చేసే ఎలా కాలేజీకి ఉండే అడ్మినిస్ట్రేటివ్ లైన్ అంతా కూడా దిస్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ అరౌండ్ మోర్ దాన్ 25 years ద కాలేజ్ దిస్ వాస్. ఓకే, ఇక్కడ అన్నీ కూడా సిస్టమ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయ్యి మనకు అన్నీ కూడా ఉన్నాయి. అలాగే మన విజన్ అంటే అకాడమికల్గా మనం ఇక్కడ చూడడం ఒకటి. రెండోది ఏంటంటే మన లీడర్షిప్, అండర్ హోమ్ లీడర్షిప్ వీఆర్ వర్కింగ్. మా లీడర్షిప్లో అంతా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ గారు కానీ దే హ్యావ్ వెరీ క్లియర్ కట్ విజన్. అంటే హౌ ద స్టూడెంట్స్ని మనం ఎలా మౌల్డ్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్, ట్రైనింగ్ అనే కాకుండా మనకి హౌ టు బెస్ట్ నాలెడ్జ్ వాల్యూ యాడెడ్ మనం ఇస్తున్నాం. మామూలుగా కన్వెన్షనల్ కోర్సు బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మడీలు లేదా ఏదైనప్పటికీ కూడా చాలా కాలేజీల్లో ఉంటాయి. కానీ వాల్యూ యాడెడ్ ఎలా ఇస్తున్నాం రేపు మనము అన్నది ఉంటుంది. సో ఆ వాల్యూ యాడెడ్ ఇవ్వాలి మన కోర్సుకి అన్నది లీడర్షిప్లో ఆల్రెడీ ఉంది. అంటే ఎక్కడైనా మా చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ చూస్తే ఒక 5 years హెడ్ ఉంటుంది. అంటే 5 yearsలో వచ్చేది ఏ రకమైన మార్పులు వస్తాయి, ఏ రకమైన పిల్లలకి మనం స్కిల్స్ సెట్ చేసుకోవాలనేది. యాక్చువల్గా 2016-17 నుంచి మా చైర్మన్ సార్ ఒకటి చెప్తారు ఏంటంటే మనం పిల్లలందరూ కూడా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చూస్తే మనం బెస్ట్ ఇన్పుట్, బెస్ట్ ర్యాంక్స్ మనకి అడ్మిషన్ వస్తాయి. సో దే హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ అడాప్టబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ వెరీ గుడ్. అలా మనం ఎడ్యుకేట్గా మనం ట్రైన్ చేసుకుని మనం వాళ్ళు చేసుకుంటే డెఫినెట్లీగా వాళ్ళు ఇట్ ఈజ్ అగైన్ వాళ్ళ కెరీర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉండడానికి అవకాశం చాలా వరకు ఉంటుంది. ఆబ్వియస్లీ అది అందుకని మనం బెస్ట్ ఇన్పుట్, బెస్ట్ ర్యాంక్స్ స్టూడెంట్స్ వస్తారు. ఆ నాలెడ్జ్ ఆల్రెడీ వాళ్ళకి ఉంటుంది.
ఎందుకంటే యాక్చువల్గా ఫౌండేషన్. నేను 2009 బ్యాచ్ అవుట్ కానీ 2005లో నేను జాయిన్ అయినప్పుడు ఈ ఈ ఇన్స్టిట్యూషన్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన ఇన్స్టిట్యూషన్ సార్. ఎందుకంటే ఐఎమ్ ద తెలుగు మీడియం స్టూడెంట్, ఓకే. బట్ ఐ ఫీల్ అబౌట్ ద స్టడీస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్. I don't have such much knowledge to adopting this type of academics. That's why the Vishnu sir will be inspiring lot, because the Satyanarayan Raju garu is a motivation person. He will be coming at Bangalore. He gives such inspiration stories. That type of programs is conducted in Vishnu Raju sir, under the Vishnu Raju sir and Basaraju sir also. Okay. I'm so inspiring this institution because I'm boost up my academics and my knowledge is strengthening these institutions. That's why I truly admire this institution. థ్యాంక్ యూ లక్ష్మి తులసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ లీడర్షిప్ మనం ఎలా అంటే మనం ఎడ్యుకేట్ స్కిల్స్ కానీ ఎడ్యుకేట్ నాలెడ్జ్ వాళ్ళ కెపబిలిటీ, స్టూడెంట్స్ కెపబిలిటీ ఉన్నప్పుడు మనం ఇవ్వకపోతే కుదరదు. అందుకని ఇప్పుడు మా చైర్మన్ ఎప్పుడు ఏం చెప్తారంటే ఫ్యూచర్ 5 years తర్వాత కానీ డౌన్ ద లైన్ మాకు అడ్మిషన్స్ చూసుకుంటే 80% ఆఫ్ ద గర్ల్స్ స్టూడెంట్ వస్తారు. అంటే మీకు కెరీర్లో దెర్ ఇస్ 2 kinds, బెంచ్ టాప్ జాబ్స్, డెస్క్ టాప్ జాబ్స్ కింద ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ నేను చెప్పేది. ఆ బెంచ్ టాప్ జాబ్స్కి అంటే ఆల్రెడీ స్టూడెంట్స్ క్యూసీలోను, క్యూఏలోను, R&Dలోను చేయటం ఒక రకంగా ఉంటుంది. రెండోది ఏంటంటే డెస్క్టాప్లో అంటే వాళ్ళకి ఐటీ ఓరియంటెడ్ జాబ్స్. అది మా చైర్మన్ సార్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే, వైస్ చైర్మన్ గారు కానీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడు మీరు మన మాకే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మన ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ కూడా హైలీ కాంపిటేటివ్ ఫ్యాకల్టీ. సో దట్ మీరు వాళ్ళ హెల్ప్ తీసుకుని మీరు కూడా మన స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తే వాళ్ళు చెప్పింది మాకు ఐ థింక్ మోర్ దాన్ 16, 17 అలా ఆ రేంజ్ నుంచి మాకు చెప్తా ఉన్నారు. అంటే రేపు అన్నీ కూడా ఈ కాగ్నిజెంట్ అయితేనేమి, TCS అయితేనేమి, ఈ ల్యాప్టాప్ అయితేనేమి, ల్యాప్టాప్ ఇవన్నీ కూడా హెల్త్ కేర్ ఓరియంటెడ్కి వస్తాయండి. మీరు ఆ టైప్ పిల్లల్ని కనుక మనం ఐటీ ఓరియంటెడ్ అంటే లిటిల్ బిట్ పైథాన్ కానీ, SQL కానీ, ట్యాబ్లు కానీ ఇలా మీరు కొంచెం యాడ్ ఆన్ కోర్సెస్, వాల్యూ యాడెడ్ కోర్సెస్ కనుక మీరు అపార్ట్ ఫ్రమ్ బీఫామ్ కోర్స్ అదే మనం PCI ప్రకారం ఏదైతే ఉన్నాయో అవితో పాటు కూడా మీరు ట్రైన్ చేస్తే మీరు వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది అని మనకి ఎప్పుడు చెప్తారు చైర్మన్ గారు. జస్ట్ ఐ థింక్ 2016-15 అంటే ఆల్మోస్ట్ 1 decade ago చెప్పారు. ఇప్పుడు అవే చాలా హైలీ ఎక్కువ జాబ్స్ పిల్లల ఆప్షన్ కూడా, ఆడపిల్లలు కూడా ఎక్కువ ఆప్షన్ తీసుకుంటున్న జాబ్స్ కూడా అవే ఉన్నాయి హెల్త్ కేర్లోనే. సో అలా విజన్ ఏంటంటే ఎట్లన్నా సరే మనం 4-5 years తర్వాత ఫోర్కాస్ట్ చేసినప్పుడు ఈ స్కిల్స్ ఏం కావాలి అనుకుని ఈరోజు అనుకునేదానికి మేము అట్ ద అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్గా ఇక్కడ ఇన్హౌస్ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ SVCPలో ఉంటూ వాళ్ళ లీడర్షిప్ యొక్క దానికి మనం మ్యాచ్ అవుతా వాళ్ళు చెప్పిన అన్ని గైడ్లైన్స్ తీసుకుంటూ ముందుకెళ్తాం. దట్ ఈజ్ అవర్ విజన్ ఈజ్ సొసైటీ హ్యావ్ ఏ క్లియర్ కట్ విజన్. సొసైటీ విజన్ ఈజ్ కామన్ ఫర్ ఆల్. సొసైటీలో ఈజ్ ఎ బిగ్ సొసైటీ. ఇక్కడ డెంటల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఫర్ ద చైర్మన్కి ఫార్మసీ అంటే ఒకలాగా, డెంటల్ ఒకలాగా, ఇంజనీరింగ్ ఒకలాగా, ఇలా చైర్మన్ ఆర్ వైస్ చైర్మన్ గారు ఇద్దరికీ కూడా ఏంటంటే ఏ కాలేజ్ అయినా ఒకటే. అందుకని ఎవరైనా సరే మన స్టూడెంట్స్ బెస్ట్గా ఉండాలి. అది ఆ బెస్ట్గా ఉన్నప్పుడు ఎలా ఉండాలా అన్నదాన్ని మనం ఇచ్చే వాల్యూ అడిషన్ కోర్సెస్ మీద ఇస్తాము. అదే మనకి రేపు ఈ అకాడమిక్స్లో మనకు ఉపయోగపడేది పిల్లలకే. కాబట్టి అది చేయండి అని అదే మా విజన్. నేను మ్యాక్సిమం ఎక్స్టెంట్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలు అని అనుకుంటా ఉంటాను. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికైతే కొన్ని ఐటీ ఓరియంటెడ్గా పిల్లల్ని కొంతమందిని ట్రైన్ చేసుకుంటున్నాం. డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా మెజారిటీ స్టూడెంట్స్ విల్ టర్న్ టు హెల్త్ కేర్ సెక్టార్లోకి వెళ్తారు, IT హెల్త్ కేర్. Some people are choosing B.Pharmacy, sir. Most of the is choosing a Pharma.D in SVCP. అంటే ఫార్మా.డి అన్నది ఏంటంటే థెరాపిటిక్స్ ఓరియంటెడ్. ఇప్పుడు ఏ కోర్స్ అయినా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇంచుమించు 25 years పడుతుంది. 2008లో ఫార్మా.డి ప్రోగ్రామ్ అక్రాస్ ఇండియా స్టార్ట్ చేశారు. అలాగే మనం కూడా విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫస్ట్ బ్యాచ్ ఇండియా వైడ్గా మనకు కూడా పర్మిషన్ ఇచ్చారు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఆ పాస్డ్ అవుట్ అయిన 2014లో పాస్డ్ అవుట్ అయ్యారు.
చూస్తే ఏంటంటే ఆ తర్వాత డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనే ప్రోగ్రామ్, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఉంటాం. రెండోది ఏంటంటే అది నెమ్మదిగా స్టూడెంట్స్ అప్పటి నుంచి 2014 తర్వాత ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళకి హెల్త్ కేర్, నేను చెప్పిన ఐటీ హెల్త్ కేర్ అంతా కూడా మోస్ట్ అడాప్టబిలిటీ అంతా కూడా క్లినికల్ డేటా మేనేజ్మెంట్ కావచ్చు, లేదా డేటా అనలిటిక్స్ కావచ్చు. ఎస్పెషల్లీ ఆ, కమ్యూనిటీ అది కమ్యూనిటీ ఓరియంటెడ్ అండ్ నేను ఏదైతే ఇంతకుముందు చెప్పానో మీకు డెస్క్టాప్ జాబ్స్ అని చెప్పానో, దీనికి ఫార్మర్ స్టూడెంట్స్ అడాప్టబిలిటీ చాలా బాగుంది. సో చూసుకుంటే ఇవాళ పెరాక్సిల్ క్లినికల్ డేటా, పీపీటీ ఫార్మకోవిజిలెన్స్ చూసుకుంటే మెజారిటీ స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ ద ఎవరు డెంటల్ అలాగా దేర్ ఇన్ ప్రాక్టీస్లో ఉంటారు. అంత అడాప్టబుల్, అంత యాప్టిట్యూడ్, మంచి నాలెడ్జ్, అంటే హెల్త్ కేర్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు నాకు తెలిసైతే ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ఎనీ ఇండస్ట్రీస్ ఫార్మడీ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఐటీ ఓరియంట్. నేనైతే ఫార్మకోవిజిలెన్స్ కానీ, ఈ ఏదైతే క్లినికల్ డేటా మేనేజ్మెంట్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, ఇది ఏదైతే చెప్తున్నామో దీనికి ఎక్కడ కూడా మనము డెంటల్ వాళ్ళకి కానీ, మెడిసిన్ వాళ్ళకి కానీ ఏమాత్రం తక్కువ నాలెడ్జ్ అయితే, వాళ్ళకంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ చెప్పలేను కానీ ఈక్వల్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే బేసికల్గా థెరాపెటిక్స్ చదువుతారు. కానీ ఇప్పుడు పారామెడికల్ కోర్సెస్ అని 4 years కోర్సెస్ వచ్చినాయి అవును. రీసెంట్ గా. ఇది ఏమైనా కాంపిటేటర్ అవుతుందా ఫార్మసీ? అంటే పారామెడికల్ ఈజ్ డిఫరెంట్ అమ్మా. అదేంటంటే మీరు ఇది ప్రొఫెషనల్ కోర్సెస్, ఇది పారామెడికల్ స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్. యాక్చువల్లీ అది కూడా 4 years అవును, మీరు కరెక్ట్. అంటే ఇప్పుడు ఆప్థమాలజీ ఉంది, ఎంసెట్ రాసి అంటే నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఫార్మడీ కన్నా పారామెడికల్ కోర్స్ ఎక్కువేమో, దీనికన్నా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయేమో, ఫార్మడీకి అలాగని కాదమ్మా. అదే అంటే ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి అలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ లేకుండా ఫార్మడీ అంటే ఏంటి, పారామెడికల్ అంటే ఏంటి? అంటే పారామెడికల్ అని స్కిల్ ఓరియంటెడ్ అమ్మా. ఆప్థమాలజీ కోర్స్ ఉంది, పారామెడికల్ కోర్స్ అది అమ్మా. అది దాంట్లో స్కిల్ ఒక స్పెసిఫిక్ డొమైన్కే వాళ్ళు ఫిట్ అవుతారు రేపు. అంటే ఎవరైనా అంతే స్పెసిఫిక్ డొమైన్ అంటూ ఫిక్స్ అవుతారు. పారామెడికల్లో కార్డియాలజీనో లేకపోతే ఏదైనా సరే, దట్ ఈస్ మెడికల్. యూఆర్ టాకింగ్ అబౌట్ పారామెడికల్. పారామెడికల్ అంటే మళ్ళీ ఇవి కదా మనకి హెల్త్ కేర్ లో పారామెడికల్ కోర్సెస్ వచ్చినాయి సార్. కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో పారామెడికల్, పీడియాట్రిక్ లో పారామెడికల్ కోర్సెస్, అంటే అసిస్టెంట్స్, కొంచెం టెక్నికల్ అసిస్టెంట్ కింద వచ్చినాయి అమ్మ. డయాలసిస్ కానీ, కిడ్నీ నెఫ్రాలజీ అలా వచ్చినాయి. కానీ అవి ఏంటంటే స్పెసిఫికల్గా వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీస్ ఒక కైండ్ ఆఫ్ డొమైన్లోకి వెళ్ళడానికి ఉంటుంది. కానీ ఫార్మడీ ఇప్పుడు ఈ రోజు చూస్తే మా స్టూడెంట్స్ హాస్పిటల్లో క్లినికల్ ఫార్మసిస్ట్గా చేస్తున్నారు. యుఎస్ వెళ్ళిన తర్వాత ఎంఎస్ చాలామంది చేస్తున్నారు. ఎంఎస్ 30% ఆఫ్ ద స్టూడెంట్ ఎంఎస్ చేస్తున్నారు, అమెరికా వెళ్తున్నారు. అదొక చాలా ఎక్కువగా. ఎందుకంటే స్టూడెంట్స్ డెంటల్ తర్వాత బెస్ట్ చాయిస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది అందరూ కూడా పెర్సెప్షన్ ఆఫ్ మా దగ్గర వచ్చే ఇన్పుట్ ర్యాంక్స్ బట్టి కూడా మేము అనలైజ్ చేసుకున్నది ఏంటంటే డెంటల్ తర్వాత ఫస్ట్ ఆప్షన్ అయితే ఫార్మడీకి ఇస్తున్నారు. ఎందుకంటే బికాజ్ వాళ్ళందరూ కూడా దే మైట్ హ్యావ్ దేర్ మైండ్ ఈస్ నర్చర్డ్ దట్ దే వాంట్ టు గో ఫర్ హాస్పిటల్స్. అది ఏంటంటే ఈ ఫార్మడీ ప్రోగ్రామ్కి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళటం, హాస్పిటల్లో థెరాపెటిక్స్, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుంది ఏంటి, పేషెంట్ని యొక్క పేషెంట్తో ఇంటరాక్ట్ అవ్వటం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ డెంటల్ వాళ్ళకి జనరల్గా ప్రాక్టీస్ ఉంటుంది, ఎంబీబీఎస్ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది. కానీ వీళ్ళకి ఈ ఆపర్చునిటీ ఫార్మడీ కోర్స్ ద్వారా వస్తుంది. స్టూడెంట్స్కి కొంచెం ఎంటర్ అవ్వడానికి, హాస్పిటల్కి ఎంటర్ అయ్యి పేషెంట్ మనం హెల్త్ కేర్లో ఒక భాగం అని చెప్పుకోవడానికి వీళ్ళకి కాన్ఫిడెంట్గా ఉంటున్నారు. దానివల్ల మనం అవకాశాలు కూడా అట్లానే వీళ్ళకి అవకాశాలు కూడా అందిపుచ్చుకోవడంలో ఫార్మడీ స్టూడెంట్స్ చాలా ముందు ఉంటున్నారు. సపోజ్ నేను చెప్తే వాళ్ళకి క్లినికల్ డేటా మేనేజ్మెంటు, డేటా అనలిటిక్స్, అలాగే ఐటీ ఓరియంటెడ్ పైథాన్ మా కాలేజీలో చాలామంది పైథాన్ నేర్చుకుంటారు, ట్యాబ్లో నేర్చుకుంటారు, ఇంకా డేటా అనలిటిక్స్ నేర్చుకుంటారు. ఫార్చునేట్గా ఏంటంటే మనకి మన ఎస్విసిపి ఒక ఇన్హౌస్ ఫ్యాకల్టీ
ఒక ఇద్దరు ఫ్యాకల్టీ ఒక ప్యాషన్ ఉండటం వల్ల, ఐటీ ప్యాషన్ ఉండటం అదొక యాడెడ్ అడ్వాంటేజ్. సెకండ్ మోస్ట్ యాడెడ్ అడ్వాంటేజ్ ఇస్ మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ సక్సెస్ఫుల్గా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండడం, అక్కడ లీడర్షిప్ కూడా అక్కడ ఉన్న అకాడమీ హెడ్ ఆఫ్ ద అకాడమిక్స్, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ మనకు కొంచెం కోఆపరేటివ్ చేసుకోవటం, అలాగే పైన ఉన్న లీడర్షిప్కి ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయటం. చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ వాంట్ టు బి ఇంటిగ్రేట్ ఎంటైర్, ఈవెన్ వీ వాంట్ టు బి ఇంటరాక్ట్ విత్ బయోమెడికల్ స్టూడెంట్స్కి. ఏంటంటే డెంటల్కి వెళ్ళాలనుకుంటే దెర్ ఇస్ నో బౌండరీస్ లేవు. వాళ్ళు డెంటల్కి వెళ్ళాలంటే దే కెన్ గో ఫర్ డెంటల్, దే కెన్ డూ ద ప్రాజెక్ట్ ఇన్ ద డెంటల్, దే కెన్ ఇంటరాక్ట్ ఎనీ టైమ్. అది ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది. అదే బయోమెడికల్ ఇక్కడ నుంచి బయోమెడికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు, ఫార్మసీకి వస్తారు, మన అన్నీ చూస్తారు, మనతో కూడా ఇంటరాక్ట్ అవుతారు. అలాగా విత్ ఇన్ క్యాంపస్ కావచ్చు, లేదా అండర్ సొసైటీలో ఉన్న కాలేజెస్కి ఆ ఇంటిగ్రేషను, ఆ కమ్యూనికేషన్ ఉండటం వల్ల చాలా బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. అంటే స్టాండ్ ఎలోన్ ఫార్మడీ ప్రోగ్రామ్ రన్ చేయటం ఒకటి, ఇలాగా ఇన్ని కాలేజెస్ ఒక ఇంజనీరింగ్, ఒక డెంటల్ ఒక ఉండడం వల్ల కూడా పిల్లలకి ఎడిషనల్గా వాళ్ళ ప్యాషన్కి తగ్గట్టుగా, ఇఫ్ సపోజ్ కొంతమంది డెంటల్కి వెళ్తారు, అనాటమీ అంతా ల్యాబ్ చూస్తారు వాళ్ళు. అలాగే మన అక్కడ డిసెక్షన్స్ చూస్తారు, ప్రొసీజర్స్ చూస్తారు, మెటీరియల్ సైన్సెస్ ల్యాబ్స్ చూస్తారు. దీనివల్ల ఏంటంటే కొంచెం వాళ్ళకి దే నెవర్ మిస్ అయ్యామన్న మనం ఫార్మాలిటీ చదవటం వల్ల మన అడ్వాంటేజ్ అయ్యింది అని అనుకుంటున్నారు. డెంటల్లోకి వెళ్ళటం వల్ల వాళ్ళకి మనం డెంటల్ డాక్టర్ అవ్వకపోయినా పర్లేదు, మనకు కూడా ఒక అవకాశం ఉంది, అందులో మెటీరియల్ సైన్స్లోకి వెళ్ళచ్చు, లేదా మనం కూడా అనాటమీలో బాగా చదువుకుంటే మనం ఇలా చేసుకోవచ్చు అక్కడ. ఆ ప్రాక్టీసెస్లో కూడా ఒక మనకి అలాగే మనకి ఫ్యాకల్టీ కూడా, మన ఫార్మడీ ఫ్యాకల్టీ కూడా మనం డెంటల్లో పనిచేసే అవకాశం ఉంది. అది మన డెంటల్లో అలా అవకాశాలు ఏంటంటే మనకి సొసైటీలో ఉండే వల్ల మనకు ఉండటం వల్ల ఫార్మడీ ప్రోగ్రామ్ అనేది నిజంగా చెప్పాలంటే దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్లో ఆ అడాప్టబిలిటీ ఉన్న వల్ల మనకి ఎక్కువ అవకాశాలు సక్సెస్ఫుల్గా ఫార్మడీ ప్రోగ్రామ్ తీసుకోవాలన్న ఆశ పిల్లల్లో అయితే చాలా ఎక్కువగా ఉన్నమాట అయితే వాస్తవం. ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇన్వాల్వ్ అయింది సార్ ఫార్మసీలో. ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఏంటి సార్? 10 years తర్వాత ఫార్మసిస్ట్ వాళ్ళు రీప్లేస్ విత్ సాఫ్ట్వేర్ కంపెనీస్? ఎప్పుడు అలా అదొక భ్రమ మాత్రమే. మేము రియల్గా నాకు కూడా మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మేము మొన్ననే ఒక ప్రోగ్రామ్ కూడా చేసాం. అది అసలు ఫ్యూచర్ ఫార్మాస్యూటికల్స్ మీద ఎలా ఉంటుంది, ఇంపాక్ట్ ఏంటి అన్నది. అలాగే అడాప్టబిలిటీ మెయిన్ ఏంటంటే, ఏదైనా టెక్నాలజీ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కావచ్చు, లేదా మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే కొంచెం మనం అలవాటు చేసుకోవాల్సింది ఉంటుంది. సపోజ్ మేము చూసుకుంటే రెగ్యులేటరీలో కావచ్చు, సపోజ్ టేక్ ఇట్ యాజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ రెగ్యులేటరీ. ఇప్పుడు ఒకప్పుడు పీసీఐకి అంతా కూడా మనం పేపర్స్ కింద రాసి అంతా సబ్మిట్ చేసి ఫైల్ కింద చేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు అంతా డిజిటలైజ్డ్ అయిపోయింది. ఫస్ట్ సాఫ్ట్వేర్ నుంచి వెళ్ళారు, తర్వాత ఇప్పుడు అంతా మొబైల్లోకి వచ్చేసింది. అలా మనం అప్పుడు చేసాము, మేము డాక్యుమెంటేషన్ ఇప్పుడు కూడా చేస్తున్నాం, అంటే అడాప్ట్ అవుతున్నాం. అలా మనం ఏదైనా సరే రేపు వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినంత మాత్రాన హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, ఎస్పెషల్లీ హెల్త్ కేర్ ఎఫెక్ట్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎస్పెషల్లీ మన ఫార్మసీ ప్రోగ్రామ్ వచ్చేసరికి ప్రొఫెషనలిజం ఉంటుంది, దాంతోపాటు స్కిల్ కూడా ఉంటుంది. కాబట్టి స్కిల్, ప్రొఫెషనలిజం రెండూ ఉంటాయి. కాబట్టి నేను అనుకోవడం రీప్లేస్ చేసేస్తుంది, మన జాబ్స్ అన్నీ పోతాయి. సపోజ్ లుక్ ఎట్ ద అకాడమిక్స్. ఇప్పుడు 100 స్టూడెంట్స్కి మనం పాఠం చెప్తే 100 స్టూడెంట్స్ ఒకే రకమైన మైండ్ సెట్ ఉండదు కదా. మీరు యూఆర్ ద టీచర్, మీకు తెలుసు. నేను టీచింగ్లో 2 decades నుంచి నేను ఉన్నాను, సో నాకు కూడా తెలుసు. అందుకనే దానికి రెడీనెస్. ఇప్పుడు మేము విష్ణు చూసుకుంటే వేదిక్ అని ఉంది, విష్ణు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ సెంటర్ అని పెట్టారు. ఇప్పుడు అవి ఫ్యాకల్టీ ట్రైనింగ్ కావచ్చు, స్టూడెంట్స్ ట్రైనింగ్ కావచ్చు, దాంట్లో పెట్టి రెడీనెస్ కోసమే కదా ఇవన్నీ, అడాప్టబిలిటీ కోసమే, అడాప్టబిలిటీ అవ్వాలనే కదా ఇవన్నీ. లాట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఉంటాయి. ఇంతకుముందు ఓన్లీ బ్లాక్ బోర్డ్, నువ్వు చాలా మెథడ్స్ వచ్చినాయి, డిజిటలైజ్డ్ అయినాయి. సో ఇలా అన్నిటికీ అడాప్టబిలిటీ పిల్లల్లో ఉండాలి, ఫ్యాకల్టీలో ఉండాలి, దానికి తగ్గ లేదా మేనేజ్మెంట్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ అన్నీ జరుగుతాయి కాబట్టి అవన్నీ కూడా మనకి
ప్రాబ్లం ఫ్యూచర్లో ఏదో రీప్లేస్ చేస్తుంది అన్నది ఒక భ్రమ మాత్రమే తప్ప మామూలుగా అయితే కాదు, అవ్వదు. అవ్వడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. అలా అంతేగాని నేను అన్నది ఇంకా ఈ పెరుగుతూ ఉంటే ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతాయని నేను అనుకుంటాను. ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా అవకాశాలు పెరుగుతాయని నేను అనుకుంటాను. ఎందుకంటే దానికి రెడీనెస్ చేయాల్సింది కూడా హ్యూమన్ రిసోర్సెస్. ఖచ్చితంగా ఆ రకంగా మనకి పాజిటివ్ వే ఏంటంటే ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకంటే కొంచెం ప్రిసిషన్, క్వాలిటీ ఆఫ్ ద టైం మేనేజ్మెంట్లు అవి కూడా బాగుండొచ్చు అని అనుకుంటాను. అంతే. ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫార్మసీ చూసుకుంటే ఆన్లైన్ మెటీరియల్ చాలా ఉన్నాయి. సో మెనీ యాప్స్ ఉన్నాయి. కానీ ఎన్ని యాప్స్ ఉన్నా కాలేజీకి వచ్చి ఈజ్ ఆల్ అండ్ ఈ కోర్సులన్నీ కూడా ఫుల్ టైం కోర్సులు. ఇవన్నీ కూడా ఫుల్ టైం కోర్సులు. కాలేజీకి వచ్చి ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ల్యాబ్స్ ఉంటాయి, థియరీ ఉంటాయి. థియరీకి ల్యాబ్కి కనెక్టివిటీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫుల్ టైం కోర్సెస్. అది ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందంటే మనం వాళ్ళు ఫిజికల్గా కాలేజీకి వచ్చి ఫిజికల్గా ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతూ అలా కాలేజ్ యొక్క ఫెసిలిటీస్ ఉపయోగించుకుంటేనే వాళ్ళు సరైన అంటే 100% పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, మనం నాలెడ్జ్ కావచ్చు, అన్నీ కూడా వాళ్ళకి ఉంటుంది. సో ఖచ్చితంగా నేను అనుకునేది అంటే ఏ వల్ల మనకు వస్తుందని ఏ టెక్నిక్స్ ఖచ్చితంగా వస్తాయి. అకాడమియాలో కూడా చూస్తే చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎన్పిటిఎల్ పెట్టారు, మా స్టూడెంట్స్ ఎన్పిటిఎల్ ఎగ్జామ్ రాస్తున్నారు. సపోజ్ మీరు కోర్సెరా ఉంది, కోర్సెరాలో మా స్టూడెంట్స్ డ్యూరింగ్ పాండమిక్లో ఒక్కొక్కళ్ళు ఇంచుమించుగా 10-12 కోర్సులు చేశారు. ఇంకా మోర్ దెన్ 10-12 కోర్సెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదే మీడియా, అదే డిజిటల్ మీడియా మనకి ఆ రోజు లేకపోతే పిల్లలకి ఎంగేజ్మెంట్ లేకుండా మనకి డ్యూరింగ్ పాండమిక్లో. అదే మనకి ఆ టైంలో ఇది అవసరం పిల్లలకి, మనం కోర్సెరాలు అవి కూడా ఇవ్వాలి. ఎడెక్స్ కానీ ప్లాట్ఫామ్స్ పిల్లలకి ప్రొవైడ్ చేయాలని కూడా అది చైర్మన్, వైస్ చైర్మన్ కానీ మేనేజ్మెంట్ లెవెల్ మనకి అది ఉంది. వాళ్ళకి ఫోర్కాస్ట్ చేసి పిల్లల ఎంగేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే పాండమిక్ టైంలో ఫిజికల్గా పిల్లలు రాలేదు, ల్యాబ్లో పనిచేయలేదు, కానీ ఎంగేజ్మెంట్ అయితే ఉండాలి. లేకపోతే వాళ్ళకి మైండ్ ఇంకొక రకంగా ఫోకస్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుందని అది పెట్టడం చాలా సక్సెస్ఫుల్గా కోర్సెరా చేశారు. తర్వాత ఎడెక్స్ పెట్టాం, ఎడెక్స్ ప్లాట్ఫామ్కి అడాప్ట్ అయ్యారు. ఇవన్నీ డిజిటల్ ప్లాట్ఫామ్సే కదమ్మా, ఆల్మోస్ట్ ఏఐ ప్లాట్ఫామ్సే కదా. మరి అవన్నీ అడాప్ట్ ఇప్పుడు అలా వస్తే తగ్గుతాయి అనేది ఏం కాదు, ఖచ్చితంగా పెరగడానికి ఆస్కారం. ప్రెసెంట్ బీఫార్మసీ కంప్లీట్ అయిన వాళ్ళు వెంటనే జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏ స్కిల్ అప్డేట్ చేసుకుంటే బాగుంటుందని? అది బీఫార్మసీ అయిన తర్వాత అంటే నేను 2 ఉంటాయి. అది అబ్సల్యూట్ చాయిస్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఈ జనరేషన్కి చాలా వెరీ స్పెసిఫిక్. ఇప్పుడు వాళ్ళకి సపోజ్ డెస్క్టాప్లో చేద్దాం ఉద్యోగం అని అనుకున్నారనుకోమ్మా, మీరు వాళ్ళని ఇండస్ట్రీకి పంపించినా వాళ్ళు ఉండలేరు. బెంచ్ టాప్లో చేద్దామన్నా వాళ్ళు అడాప్టబిలిటీ ఉండదు. వాళ్ళు దే ఆర్ వెరీ మోర్ స్పెసిఫిక్. దానికి తగ్గట్టు మనం ట్రైన్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ మన దగ్గరికి కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ వస్తాయి, అలాగే హెల్త్ కేర్ సెక్టర్ కూడా వస్తాయి. సో అది అబ్సల్యూట్లీ చాయిస్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్. అంటే బీఫార్మ్ జాయిన్ అయిన వెంటనే వాళ్ళు ఒక స్పెసిఫిక్ చాయిస్ అదే చేసుకోవడం నేర్చుకోవాలి. కరెక్ట్. అంటే అడాప్టబిలిటీ అంటే వాళ్ళు ఎలా అంటే అమ్మా, ఇప్పుడు మనం వాళ్ళలో ఏ స్కిల్ ఉందా అన్నది మనము సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ అన్నీ పెడతా ఉంటాం. మనము 3rd ఇయర్ నుంచి 4th ఇయర్ అలా ఇంచుమించుగా 2-3 సెషన్స్ పెడతాం. అప్పట్లోనే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చెప్తారు. సరే మేము ఫార్మా కంపెనీలోకి క్యూసీకో, ప్రొడక్షన్లోకో, R&Dకో వెళ్తాము అని ఒకళ్ళు ఉంటారు. ఇంకొకళ్ళు కాదు సార్ మేము ఐటీ అంటే మెడికల్ కోడింగ్ కానీ, ఫార్మకో విజిలెన్స్ కానీ, ఏదో డేటా అనలిటిక్స్ కానీ, క్లినికల్ డేటా మేనేజ్మెంట్ కానీ ఇలా మేము వెళ్తామండి అంటారు. కాబట్టి మన ఆపర్చునిటీ ఏంటంటే 2 సైడ్లు కూడా పిల్లలకి ఇవ్వాలి. ఇప్పుడు మేము ఉందంటే 3rd ఇయర్ తర్వాత మా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, మల్టీ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ మీద మేము ఒక ట్రైనింగ్ ఇస్తాం. 1 వీక్ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ త్వరగా చూస్తారు, దాని గురించి తెలుసుకుంటారు. దానికి అట్లీస్ట్ 1 or 2 అప్లికేషన్స్ వాళ్ళకి తెలుస్తాయి.
అది ఇస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా వాళ్ళు రేపు నేను కంపెనీకి వెళ్ళి నేను హెచ్పిఎల్సి మీద పనిచేస్తే ఒక 3-4 అవర్స్ నుంచోడానికి రెడీగా ఉండాలి. లేదా యూఈ మీదకి వెళ్తున్నారు, లేదా జీసీ మీదకి వెళ్తున్నారు, లేదా అటామిక్ ఎర్త్క్వేషన్కి వెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం శాంపిల్ ప్రిపేర్ చేసుకోవాలి. డేటా వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి, శాంపిల్ ఇవ్వాలి, మనకు అవుట్పుట్ వచ్చే వరకు మెషిన్ దగ్గర కూర్చోవాలి, నుంచోవాలి అనేది వాళ్ళకు అప్పుడు అది ఆ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందని నమ్మకం ఖచ్చితంగా వాళ్ళ కంపెనీకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రెండోది ఏంటంటే మనం థర్డ్ ఇయర్లో వచ్చేసరికి కొంచెం మనం పైథాన్ నేర్పుతాం, ట్యాబ్లూ నేర్పుతాం, ఎస్క్యూఎల్ అని ఉంటుంది. ఇక్కడ ఇన్హౌస్ ఫ్యాకల్టీ ఒకటి ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ కొన్ని గెస్ట్ టాక్స్ కింద పెడతా ఉంటాం. సో అప్పుడు కొంతమంది వస్తారు, లేదు సార్ మేము డెస్క్టాప్ వెళ్తామండి అని. అది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, చాయిస్ బట్టి, వాళ్ళ అజంప్షన్స్ వేరేగా ఉంటాయి. స్టూడెంట్స్ మనం ఇందులోకి వెళ్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి మనం ఆ ఫెసిలిటీ అనేది మనం ఆ చాయిస్ అనేది వాళ్ళకే ఇస్తాం. అందుకని మనం పర్టికులర్గా మనం ఫోర్స్ చేసిన ఇప్పుడున్న జనరేషన్కి అవ్వదు అది. అందుకని నాకున్నది ఏంటంటే మేము చేసేది అయితే అది. మనం అలాంటి వాళ్ళనే చెప్పింది ట్రూత్ సార్, అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు జెన్జీ స్టూడెంట్స్ మనం ఒకళ్ళు చెప్తే గైడెన్స్ చేస్తే వీళ్ళిలా లేదు, వాళ్ళకి వాళ్ళు తెలిస్తేనే వాళ్ళు ఏదైనా పని చేస్తారు. అంతే అంతే అండి. సరే, shall I start in rapid fire question? ఓకే అండి. Your favorite place? మై ఫేవరెట్ ప్లేస్ ఇస్ ఊటీ. అండ్ ఇఫ్ సపోజ్ పిహెచ్డి మీరు పాలీహెబ్స్ మీద చేశారు కదా సార్, అది కాకుండా ఇంకొక ఆపర్చునిటీ వస్తే ఏ ప్రొడక్ట్ దేని మీద చేస్తారు? ఈ హెర్బల్ డ్రగ్ మీద చేస్తారు. నెక్స్ట్, మీకు ఇన్ కేస్ కనుక సిలబస్లో ఒక పెట్టాలి అని అనుకుంటే ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు పీసీఎస్ సిలబస్ ఆల్రెడీ మనకి జనరేట్ అయిపోయింది, కాదు దీనికన్నా ఇంకోటి కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటే ఏది ఇంక్లూడ్ చేస్తారు? మేము ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తున్న ఇదేనమ్మా, పైథాన్ కానీ ఎస్క్యూఎల్ కానీ ఇవన్నీ కూడా వాల్యూ యాడెడ్ కోర్స్ కింద పెట్టాం. ఆల్రెడీ వాల్యూ యాడెడ్ కోర్స్ సర్టిఫికేట్ వేరే ఇస్తున్నాము. ఎందుకంటే పీసీఐ సిలబస్ని మనం ఎంటైర్ సిలబస్ ఇవ్వాలి వాళ్ళకి. కాబట్టి ఎంటైర్ పీసీఐ సిలబస్తో పాటుగా మనం ఏది ఇచ్చినా కూడా వాల్యూ యాడెడ్ కోర్సు యాడ్ ఆన్ ట్రైనింగ్ కింద అవుతుంది తప్ప మనం పార్ట్ ఆఫ్ ద బీఫామ్ కోర్సులో అవ్వదు. ఎందుకంటే పీసీఐ ప్రకారంగా యూ హ్యావ్ టు స్ట్రిక్ట్ టు అడిహేర్ టు పర్టికులర్ సబ్జెక్ట్స్ ఇన్ దట్ పర్టికులర్ ఇయర్. కాబట్టి అది మాడిఫై చేయకుండా ఉండాలి. కాబట్టి మార్క్ లిస్ట్లో అయ్యే ఎంటైర్ ఇండియా అంటే ఒకే సిలబస్, ఎంటైర్ ఇండియా అంతా ఒకే రూల్స్. కాబట్టి ఎవరు ఎక్కడ చదువుకున్న స్టూడెంట్స్ యొక్క మార్క్ లిస్టులు చూస్తే అవే సబ్జెక్ట్స్ అంతా కూడా సేమ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందుకని చెప్పి మనం ఏది ఇచ్చినా సరే వాల్యూ యాడెడ్ కోర్సెస్ కింద, యాడ్ ఆన్ కోర్సెస్ కింద మనం సర్టిఫైడ్ కోర్సెస్ ఇస్తాం. అలాగే చూస్తే మీరు ఇప్పుడు ఎంఫామ్ చూస్తే క్వాలిటీ అష్యూరెన్స్ కోర్స్ ఉంది, దానికి రెగ్యులేటరీ సైన్సెస్ అని యాడ్ ఆన్ కోర్స్ కింద ఇస్తాం. స్టూడెంట్స్ అలాగే కూడా దే టేక్ ఇట్ ఈజ్ ఏ గ్రాంటెడ్ అండ్ దే టేక్ ఇట్ ఈజ్ పాజిటివ్. అది మనం పాజిటివ్గా కూడా తీసుకుంటారు పిల్లలు, ఎందుకంటే ట్రైన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి క్వాలిఫికేషన్తో పాటు రెగ్యులేటరీ సైన్సెస్ సర్టిఫికేట్ వస్తుందని. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే రేపు అపార్చునిటీస్ చూసుకునేటప్పటికి కూడా వాళ్ళు ఈజీగా క్వాలిఫికేషన్స్ నథింగ్ బట్ డాక్యుమెంటేషన్స్. సిమిలర్లీ రెగ్యులేటరీ అఫైర్స్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్. సో రెండిట్లకి కాబట్టి ఈజీగా వాళ్ళకి రెండు ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకోవడానికి ఆస్కారం. అలాగని మనం క్వాలిఫికేషన్ సబ్జెక్ట్ చెప్పకుండా ఉండకూడదు. పీసీఐలో ఉన్న ప్రకారంగానే వాళ్ళకి ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మనం ఖచ్చితంగా టీచ్ చేస్తాం. దాంట్లో ఎవాల్యుయేషన్ ఉంటుంది, క్వాలిఫై అవుతారు. బట్ ద సేమ్ టైం ఇది యాడ్ ఆన్ ట్రైనింగ్ కింద ఉంటుంది, యాడ్ ఆన్ సర్టిఫికెట్ ఇస్తాము. అప్పుడు వాళ్ళ రెజ్యూమే విల్ డెవలప్ అండ్ డెఫినెట్లీ బేస్డ్ ఆన్ దేర్ రెజ్యూమే డెఫినెట్లీ కంపెనీస్ విల్ నో దట్ దే ఆర్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ ద రెగ్యులేటరీ. అలా కొంతమంది చాలామందికి కూడా అవకాశాలు వస్తున్నాయి మన రెగ్యులేటరీ యాడ్ ఆన్ ట్రైనింగ్ అవ్వడం వల్ల. ఇష్టమైన ఫుడ్ పరవన్నం. ఒక డ్రగ్ని రీప్లేస్ చేసి ఇది సప్లిమెంటరీ తీసుకుంటే బాగుంటుందని మీ లైఫ్ ఎప్పుడన్నా అనిపించింది? అంటే ఆల్రెడీ యాక్చువల్గా మన ఫార్మసిస్ట్ ఏంటంటే ఫార్మసీ చదివిన తర్వాత కంపోజిషన్ చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనైనా వెళ్ళిన తర్వాత డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత కంపోజిషన్ చూస్తాం. ఇవన్నీ మనం
ఈ సప్లిమెంటరీలో ఉంటాం కదా, ఓ సపోజ్ మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇచ్చారనుకోండి, మనం ఈ తినే ఫుడ్ సప్లిమెంటరీస్లోనే ఇది ఉంది కదా, ఇది ఎందుకు తీసుకోవడం, ఇది 48 days చూద్దాం అనే థాట్ మనకు ఉంటుంది. అట్లా మీకు ఏదైనా అనిపించింది? లేదమ్మా, బీయింగ్ ఏ ఫార్మసిస్ట్గా ఎప్పుడు కూడా మనము అంటే డ్రగ్ని మనం యాడ్ చేయటం కానీ ఒమిట్ చేయటం కానీ ఎప్పుడు కూడా బియాండ్ ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు వెళ్ళకూడదు. వాట్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీ డాక్టర్, ఎవ్రీ ఫిజిషియన్ ఖచ్చితంగా వాళ్ళు అది నెసెసిటీ బట్టే రాస్తారు. అది మనం ఎప్పుడు కూడా దాన్ని ఒమిట్ చేయాలన్నా, దాన్ని యాడ్ చేసుకోవాలనుకున్నా, అది ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు కూడా మనం డివైడ్ చేసుకోకుండా, అది అపాన్ ద కన్సల్టేషన్స్ మనకు ఒకవేళ డౌట్స్ రావచ్చు, కామన్ మ్యాన్గా రావచ్చు, ఫార్మసిస్ట్గా డౌట్లు రావచ్చు. బట్ ఒక మనము ప్రాపర్గా మనం ఫిజిషియన్ చేత డిస్కస్ చేసిన తర్వాత మనం దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అంతే తప్ప మనం ఏదైనా సరే అంటే సొంతంగా ఏది కూడా చేసుకోవడం కంటే కూడా కన్సల్టేషన్ విత్ ద ఫిజిషియన్స్ కానీ డాక్టర్ చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు మా ధన్వంతరి స్టోరీస్ నుంచి మా వ్యూవర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నాను? నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నా 2 decades ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ అకాడమిక్స్ అండ్ అవర్ లీడర్షిప్, చైర్మన్ ఆర్ వైస్ చైర్మన్ ఆర్ ఎనీ, మా దాంట్లో మెయిన్ బిలీవ్ చేసేది ఏంటంటే కొంచెం పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనే సరే స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉండాలి, అడాప్టబిలిటీ ఉండాలి, ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి. ఓన్లీ అకాడమిక్స్ ద్వారా సక్సెస్ అవుతారా అనుకున్నది మాత్రం కరెక్ట్ కాదు. అకాడమిక్స్తో పాటుగా ఓవరాల్ 100% పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి. అంటే అన్ని సిచ్యువేషన్స్ కూడా మనకి పాజిటివ్గా ఉంటాయని మాత్రం ఎప్పుడు చెప్పను. కొన్ని నెగటివ్ ఉండొచ్చు, లేదా మనం అనుకున్నది జరగకపోవచ్చు. అది ఏదైనప్పటికీ కూడా మన పర్సనాలిటీ, ఇప్పుడు మనం ఇన్స్టిట్యూషన్స్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే దిస్ ఇస్ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ ఆర్ విష్ణు, దిస్ డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి మా దగ్గర అన్ని. కానీ ఏంటంటే ఇవన్నీ ఎందుకు, మ్యూజిక్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఫార్మసీ. అలాగే ఆడియో విజువల్ కోర్సులు ఉన్నాయి, నాట్ రిలేటెడ్ టు ఫార్మసీ. అయినా పిల్లలు చాలా ఫార్మసీ స్టూడెంట్స్ వెళ్తారు, అక్కడ మ్యూజిక్ నేర్చుకుంటారు. ఎందుకంటే అది దానివల్ల ఏమవుతుంది అన్నది పర్సనాలిటీ డెవలప్మెంట్. అలాగే ఆడియో విజువల్ మా ఓన్ స్టూడెంట్స్ చాలామంది ఆడియో విజువల్ కమ్యూనికేషన్ కోర్స్ నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం అక్కడ హోస్టింగ్ కూడా చేస్తారు, రేడియో జాకీగా చేస్తారు, ఇలా అన్నీ చేస్తారు. అందువల్ల ఏంటంటే మీకు అది మనకు తెలియకుండానే మనం టీంలోకి వెళ్ళిపోతాం. టీం వర్క్ అనేది అడాప్ట్ అయిపోతుంది. ఇది మనం సింగిల్గా చేసేది కాదు కదా. ఇప్పుడు ఏ పని అయినా సరే మనం సింగిల్గా చేసే పనులు చాలా తక్కువ పనులు ఉంటాయి. కానీ గ్రూప్గా కానీ టీంలో కలిసే నైజం ఉండాలి. ఆ టీంలో నైజం అంటే టీంలో 10 మంది ఉన్నారు, 10 మంది చోట్ల మనం కలిసి పని చేయాలనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ ఉండొచ్చు. కానీ యూనిఫామిటీ అందరిలోనూ ఒకటి రావాలి. ఆ టీం అంటే మనం చేసే ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్క్ బట్టి మనం అందరినీ కలుపుకుని వెళ్ళే నైజం ఉండాలి. సో అది మనం కూడా ఆ టీంలో ఒక మెంబరు, మనం అన్నిసార్లు మనం లీడ్ చేసేది, కానీ వినాలి, టీంతో కలిసి పనిచేయాలి అన్నది అది ఎప్పుడు వస్తుందంటే మనం కూడా ఆ ఓపెన్ మైండ్నెస్ ఉండాలి. అదే స్ట్రెంగ్త్ అనుకుంటాను నేనైతే. నాకు ఆ స్టూడెంట్స్లో ఆ ఓపెన్నెస్ ఉండాలి. అందుకనే క్యాంపస్ ఇంత ఫెసిలిటీస్, ఇంత మనకి లీడర్షిప్ ప్రొవైడ్ చేసింది, సొసైటీ ప్రొవైడ్ చేసిందంటే కారణం ఏంటంటే మెయిన్ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వడం కోసం ప్రతి యాక్టివిటీ, మనం సోషల్ యాక్టివిటీ కావచ్చు, లేదా అకాడమిక్ యాక్టివిటీ కావచ్చు, లేదా సైంటిఫిక్ యాక్టివిటీ కావచ్చు, లేదా స్పోర్ట్స్ యాక్టివిటీ కావచ్చు, గేమ్స్ యాక్టివిటీ కావచ్చు, ఎనీథింగ్ సోషల్ మీడియా యాక్టివిటీ కావచ్చు, లైక్ దిస్ సోషల్ మీడియా ఎనీథింగ్. నువ్వు కాలేజీలో చేసే ప్రతిదీ కూడా నీకు తెలియకుండానే, మనకు తెలియకుండానే మనం అడాప్ట్ చేసుకుంటాం. ఇది మనకు వస్తుందంటే మన సబ్కాన్షియస్ మైండ్. కొన్ని ఏంటంటే మనం కాన్షియస్గా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తాం. ఒక టైంలో ఏంటంటే మనం కాన్షియస్నెస్ గుర్తుపెట్టుకుంటాం. కొన్ని సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. అవి ఎప్పుడు గుర్తుంటాయి, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంటాయి బయటికి. అస్తమాటు రావు,
అలాగా మనకి ఇలా ఏదైతే మనం కాలేజీ సొసైటీకి సంబంధించిన దాంట్లో మనం దేంట్లో అయితే మనం ఇన్వాల్వ్ అయ్యామో అవన్నీ కూడా మనకి నాకు తెలిసైతే ఈ ఏజ్ అంటే ఈ మేము డీల్ చేసే ఏజ్ అంతా స్టూడెంట్స్ అరౌండ్ 17+ టు అరౌండ్ 23-24+. వీళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్ వెరీ పవర్ఫుల్గా ఉంటుంది. తెలియకుండానే వాళ్ళకి అన్నీ కూడా వెళ్తాయి, ఎప్పుడు కావాలో అప్పుడు బయటకు వస్తాయి. అందుకని క్యాంపస్లో ఉండే ఆపర్చునిటీస్ అన్నీ, క్యాంపస్ అవకాశాలను కూడా అందరూ వాడుకుని పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడతాయి అన్నది వాడు ఖచ్చితంగా 100% వాడు నమ్మగలగాలి. నమ్మగలిగిన రోజున ఆడ ఈజ్ ఎ బెస్ట్ పర్సన్ అవుతాడు. బెస్ట్ పర్సన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైంటిఫిక్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైకాలజీ. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా మా డిపార్ట్మెంట్ సైకాలజీ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఎందుకు స్టార్ట్ చేశారు అంటే జస్ట్ ఆ పిల్లలు 100% మన పిల్లలందరూ డెవలప్మెంట్, ఓవరాల్ పర్సనాలిటీ అన్నది డెవలప్ అవుతే వాడికి ఏ సిచ్యువేషన్స్ అయినా సరే సొసైటీలో ఆడు ఎదుర్కోగలుగుతాడనే ఉద్దేశం అయితే కాలేజీకి ఉంది. అందువల్ల నేను సజెస్ట్ చేసేది, నేను అకాడమిషియన్స్గా కావచ్చు, ఒక పార్ట్ ఆఫ్ సొసైటీలో మెంబర్గా కావచ్చు, నేను ముఖ్యంగా అనుకునేది ఏంటంటే 100% పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి. మోర్ ఎమోషనల్ కుదరదు, మోర్ ఎగ్జైట్మెంట్ కుదరదు. చాలా బ్యాలెన్సింగ్గా అన్నిట్లోనూ కనుక వెళ్తే వాడు ఎక్కడైనా సరే సక్సెస్ అవుతాడు. అంతేగాని నేను అకాడమిక్స్లో 100% ఉండి మిగతా దాంట్లో 0% ఉంటానంటే అది కొన్ని సమయంలో వాడికి రాకపోవచ్చు. అది కాబట్టి అన్నిటిలోనూ వాళ్ళు కనుక ఉన్నారనుకోండి, అకాడమియాలోను, నెక్స్ట్ స్పోర్ట్స్ అంటే కాలేజీ సొసైటీ బోల్డ్ అంత యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కాలేజీలో. వీళ్ళు ఈ యాక్టివిటీ మనది కాదు అనుకోకుండా ఎన్ని యాక్టివిటీస్ మనకే ఉపయోగపడతాయి అని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు నమ్మి అన్ని యాక్టివిటీస్లోనూ స్టూడెంట్స్ అందరూ చురుగ్గా పాల్గొంటే ఖచ్చితంగా వాళ్ళకి 100% వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. అలాగే తల్లిదండ్రులు కూడా ముఖ్యమైనది. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది, తల్లిదండ్రులు కావచ్చు, మాలాంటి ఈ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ముఖ్యంగా కోరుకునేది పిల్లల యొక్క గ్రౌత్ అంతా కూడా బాగుండాలని, వాళ్ళ ఎదుగుదల బాగుండాలి, మానసికంగా, శారీరకంగా అన్ని విధాలా వాళ్ళు ఎదుగుదల బాగుండాలి అన్నదానికి అనుకుంటారు. అనుకుని ఏ యాక్టివిటీ అయినా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా రేపు ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలకి ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. అది దానివల్ల ఏంటంటే రేపు తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు సొసైటీలో రకరకాల చేంజెస్ వస్తున్నాయి. ఎంతో కొంతమంది తల్లిదండ్రులు చాలా బాధలు పడుతున్నారు పిల్లల వల్ల. అలాగే పిల్లలకి కూడా వాళ్ళ ఆస్పిరేషన్స్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఈ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే కమ్యూనిటీ ఓరియంటెడ్ కావచ్చు, ఈ విషయాల్లో కొంచెం ఇబ్బంది వీళ్ళకి ఉంది. అవన్నీ కూడా మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళగలగాలంటే పిల్లలు గనక తల్లిదండ్రులు కానీ కోరుకునేది ఏంటంటే కొంచెం అర్థం చేసుకుని కొంచెం నిదానంగా ఉండే తత్వం మాత్రం పిల్లలకు ఖచ్చితంగా ఉండాలి. సో అది మంచి ఇన్స్టిట్యూషన్లో మంచి ఫెసిలిటీస్ ఉన్న చోట దానైతే ఖచ్చితంగా పిల్లలు అవన్నది వస్తాయి. Thank you so much, sir, for sharing valuable insights for Dhanvantri Stories, sir. Thank you so much. Thank you, Lakshmi.